ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందాన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్లోని మూడవ చివరి వన్డేలో ఆమె విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్ తరపున వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందాన ఆస్ట్రేలియాపై జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో మరొకసారి మెరుపులు మెరిపించింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 413 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా దాన్ని ఛేదించే క్రమంలో మందాన తుఫానులా బ్యాటింగ్ చేసి కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. ఈ సెంచరీతో ఆమె విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 52 బంతుల సెంచరీ రికార్డును బద్దలు కొట్టి భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించింది. 2013లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత పురుష క్రికెట్లో వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇప్పుడు స్మృతి మందాన కేవలం 50 బంతుల్లో సెంచరీ చేసి పురుషుల మహిళల క్రికెట్లోనూ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మొదటి భారతీయ క్రికెటర్గా నిలిచింది. అంతకుముందు కూడా మహిళల క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ 70 బంతుల్లో రికార్డు ఆమె పేరిటే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన వారిలో స్మృతి మందాన ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. మెగ్లానింగ్ 2012లో న్యూజిలాండ్పై 45 బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున బేత్ మూనీ అద్భుతమైన ఇన్నింగ్స్తో 138 పరుగులు చేసి తమ జట్టు స్కోరును 412 పరుగులకు చేర్చింది. వారి ఇన్నింగ్స్లో అలీసా హీలీ 30, జార్జియా బౌల్ 81, ఎలిస్ పెర్రీ 68 కూడా కీలక పాత్ర పోషించారు. స్మృతి మందాన సెంచరీ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 204/2 పరుగులు చేసింది. కానీ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ని గెలిచి 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. స్మృతి మందాన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయినా ఆమె ఒక చారిత్రక రికార్డును సాధించింది.